హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో ఇతరుల చెప్పులు మనం వేసుకోవటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మనలో చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే మన తోడబుట్టిన వారివో లేక స్నేహితులువో చెప్పులు డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. డ్రెస్సుల సంగతి పక్కన పెడితే అలా ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవచ్చా? పూర్వీకుల ప్రకారం ఇతరుల చెప్పులు మనం వేసుకోవటం వల్ల వారి దరిద్రం మనకి వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఇది శుభ్రతకు సంబంధించిన విషయమా లేక మరేదైనా ఆధ్యాత్మిక కోణం ఉందా? జ్యోతిష్య శాస్త్రం మరియు హైందవ ధర్మం ప్రకారం ఒకరి చెప్పులు మరొకరు ధరించటం గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను వివరించాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఏ వస్తువును ఉపయోగిస్తాడో ఆ వ్యక్తి శక్తి దానిలో కలిసిపోతుంది. ఆ వ్యక్తి వస్తువులను మరొకరు ఉపయోగించినప్పుడు ఆ శక్తి ఆ వ్యక్తిని కూడా ఆధిపత్యం చేయటం ప్రారంభిస్తుంది. ఈ శక్తి సానుకూల ప్రతికూల రూపాల్లో కూడా ఉండవచ్చు. అది ఆ వస్తువు యజమానిపై ఆధారపడి ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో మీరు వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరించినట్లయితే అది తప్పు. ఇలా చేయకండి. ఎందుకంటే ఒక వ్యక్తి శరీరంలో నెగిటివ్ ఎనర్జీ వచ్చే చోటు పాదాలే మొదటి స్థానంలో ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు మరొకరి బూట్లు చెప్పులు ధరించినప్పుడు అతని ప్రతికూలత బూట్ల ద్వారా మీలోకి ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు అనుకున్న పని కూడా జరగకపోవచ్చు. ఇది కాకుండా శని పాదాలలో నివసిస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితులలో మీరు వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరిస్తే శని శుభం బూట్లు లేదా చెప్పులు కలిగి ఉన్న వ్యక్తికి అందుతుంది. అయితే శని అశుభ ప్రభావం వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరించిన వ్యక్తిపై పడుతుంది. వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరించటం ద్వారా శని స్థానం కూడా జాతకంలో బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే ఆ పొరపాటును ఎప్పుడూ చేయకూడదు. ఇతరుల చెప్పులు వారి అనుమతి లేకుండా మనం ధరిస్తే వారి కర్మ ఫలితాలు మనకు చుట్టుకుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.